సందడిగా ఉండే నగరం నడిబొడ్డున రంజాన్ రాక ప్రశాంతమైన పరివర్తన తెచ్చింది. సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచుకొస్తున్నప్పుడు ప్రార్థనకు పిలుపు వీధుల గుండా ప్రతిధ్వనించింది. ఇది మరొక పవిత్ర మాసం ప్రారంభానికి సంకేతం. రోజువారీ జీవితంలో గందరగోళం మధ్య ప్రజలు ఐక్యత మరియు కరుణ యొక్క భావాన్ని పెంపొందించుకుంటూ తమ ఉపవాసాన్ని విడిచిపెట్టడానికి గుమిగూడారు. వారిలో అలీ దయగల హృదయం మరియు దయగల ఆత్మ ఉన్న యువకుడు. కృతజ్ఞత మరియు దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ రంజాన్ అతని హృదయంలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. ప్రతిరోజూ అతను తన పొరుగువారితో భోజనం పంచుకునే క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ కథలు మరియు అర్ధరాత్రి వరకు నవ్వుతూ ఉండేవాడు. అయితే ఈ రంజాన్ ఊహించని సవాళ్లను తెచ్చిపెట్టింది. నగరం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుండగా చాలా కుటుంబాలు బతకలేక ఇబ్బందులు పడ్డారు. మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్న అలీ తన స్నేహితులు మరియు పొరుగువారిని సమీకరించి అవసరమైన వారికి మద్దతుగా కమ్యూనిటీ నిధుల సమీకరణను నిర్వహించాడు. కలిసి వారు విరాళాలు సేకరించారు మరియు కష్టాలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఆహార ప్యాకేజీలను పంపిణీ చేశారు. నగరం అంతటా ఆశ మరియు దయను వ్యాప్తి చేశారు. వారు ఎదుర్కొన్న అడ్డంకులు ఉన్నప్పటికీ వారి సమిష్టి కృషి రంజాన్ యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రకాశవంతం చేసింది. ఇది ప్రతిబింబించే పునరుద్ధరణ మరియు ఇతరులకు సేవ. నెల ముగుస్తున్న కొద్దీ అలీ తన రంజాన్ ప్రయాణాన్ని కృతజ్ఞతతో తిరిగి చూశాడు. పగలు చాలా కాలం గడిచినా, రాత్రులు ఎక్కువ కాలం గడిచినా, దారి పొడవునా స్పర్శించిన జీవితాల బంధాలలో అతనికి ఓదార్పు లభించింది. పునరుద్ధరించబడిన విశ్వాసం మరియు సంకల్పంతో అతను రంజాన్ పాఠాలను ముందుకు తీసుకెళ్లాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల ప్రభావం చూపడానికి కృషి చేశాడు. ఒక్కోసారి దయతో కూడిన చర్య,